అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు సర్వం సిద్ధమైన సమయంలో పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. శనివారం ప్రారంభం కాబోతున్న చర్చలపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ఇస్లామాబాద్ శాంతి చర్చలకు ఆతిథ్యమిస్తున్న సమయంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ లెబనాన్ లో మారణ హోమం సృష్టిస్తోందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ మానవత్వానికి ఒక శాపమని, క్యాన్సర్ లాంటి దేశమని, దుష్ట శక్తి అని ఖ్వాజా ఆసిఫ్ అభివర్ణించారు. గాజా, ఇరాన్, ఇప్పుడు లెబనాన్, ఇలా ఇజ్రాయెల్ వరుసగా అమాయక ప్రజల రక్తాన్ని చిందిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఓవైపు అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంటే, మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఇలాంటి విధ్వంసకర వ్యాఖ్యలు చేయడం చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, శాంతిని కాక్షించే దేశం ఇలా మాట్లాడదని ఇజ్రాయెల్ ఫైర్ అయింది. ఇజ్రాయెల్ ఇప్పటికే పాకిస్తాన్ను నమ్మటం లేదని స్పష్టం చేసింది. పాక్ మంత్రి వ్యాఖ్యలతో శనివారం జరగబోతున్న చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక దేశ రక్షణ శాఖ మంత్రి మరో దేశ అస్తిత్వాన్నే ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఇలాంటి మాటల యుద్ధం జరగడం పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియలో పాకిస్తాన్ పోషిస్తున్న తటస్థ పాత్రపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్ తొలి నుంచి అసంతృప్తితోనే ఉంది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం గురించి తమకు చివరి నిమిషంలో మాత్రమే సమాచారాన్ని ఇచ్చిందని అంటోంది.